జూనియర్ 10th బాయ్స్, మీ తెలుగు లెసన్లో రామాయణం అనే లెసన్ ఉంది, పాఠం ఉంది. దాంట్లో ఒక చిన్న టాపిక్ శివధనుసు అని, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. నువ్వు లే అబ్బాయి, శివధనుసు ఎవరు విరిచారు? శివధనుసు నేను అసలు ఎరవలేదు సార్. ఎవరు ఇచ్చారు నాకు తెలియదు సార్. నువ్వు ఎరవలేదా? సార్ శివధనుసుని ఎవరు విరిచారా? నాకు తెలియదు సార్. ఎవరు ఇచ్చారు? నేను ఎరవలేదు సార్. నువ్వు ఎరవలేదా? నిజం చెప్పు. ఎరవలేదు సార్, నాకు తెలియదు సార్ అసలు. అవునా? అవును సార్. నువ్వు లేరా? నువ్వు లేరా? సోమనాథ్, ఎవరు ఇచ్చారు అనుకుంటున్నావు నువ్వు? నువ్వు స్కూల్కే రాలేదా? శివధనుసు ఎవరు ఇచ్చింది నీకు కూడా తెలీదా? నువ్వు ఆప్షన్ కాదు స్కూల్కి. అవునా? శరవణ, నువ్వు లేయమ్మా, నువ్వు చెప్పు ఎవరు ఇచ్చారు? శివధనుసు అంటే ఏం సార్? శివధనుసు అంటే ఏందో నీకు తెలీదా? సార్ అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. ఆ రోజు స్కూల్ చుట్టుపక్కల కూడా రాలే సార్ నేను. సౌండ్ పెట్టాలి. ఎవరో చెప్పిండ్రా సారు తాట తీసేస్తాడు ఇప్పుడు. మీరు ఇలా చెప్పరు, మీ క్లాస్ టీచర్ బయాలజీ మేడం అని పిలుస్తాను. రండి, స్టేజ్ ముందుకు రండి. మేడం మైక్ ఇవ్వండి. సిడా. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఏమైంది సార్? మేడం, పిల్లల్ని ఒక క్వశ్చన్ అడిగాను మేడం. ఏం క్వశ్చన్ సార్? శివధనుసు ఎవరు విరిచారని నేను అడిగాను, వీళ్ళు సమాధానం చెప్పట్లేదు. అవునా సార్? మిమ్మల్ని అడగదామని అనుకుంటున్నాను మేడం. సార్ మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. మళ్ళీ చెప్పండి మేడం. మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదు సార్. వాళ్ళకి అదేంటో అసలు తెలియదు సార్. అవునా మేడం? మీకు కూడా తెలియదా? సరే, ఫైనల్గా మీ ఇన్ఛార్జ్ మేడం అని పిలుద్దాం. ఉమా మేడం, ప్లీజ్ కమ్ మేడం, 10th క్లాస్కి రండి. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మేడం, నేను ఇప్పుడే 10th క్లాస్కి వచ్చాను. క్లాస్కి పిల్లల్ని ఒక క్వశ్చన్ అడిగాను, శివధనుసు ఎవరు విరిచారని అడిగాను. పిల్లలు రకరకాలుగా చెప్తున్నారు. నేను ఎరవలేదని అంటున్నారు, నేను ఎరవలేదు ఇంకోళ్ళు అంటున్నారు. మేడం కూడా మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదంటున్నారు. మీరు చెప్పండి మేడం, ఎవరు ఇచ్చారు అనుకున్నారు? మన పిల్లలు చాలా మంచి అలా చేసి ఉండరు. మేడం మళ్ళీ చెప్పండి. మన పిల్లలు చాలా మంచి వాళ్ళు సార్, అలా చేసి ఉండరు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, దయా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్